శంకర్ అండ్ హిస్ సాంగ్స్. ఒక సినిమాకి ట్రైలర్ అండ్ టీజర్ కంటే సాంగ్ రీచ్ 10 times ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది సినిమా మీద. రీసెంట్ టైమ్స్ లో ఇలా సాంగ్ విని ఏ సినిమాలోది అని చెప్పిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అలా సాంగ్ వల్ల మీకు తెలిసిన ఒక సినిమా పేరు కామెంట్ చేయండి. కానీ మన ఇండస్ట్రీలో సాంగ్స్ విజువల్స్ తో సూపర్ అనిపించేలా చేసే డైరెక్టర్ శంకర్ గారు. డెబ్యూట్ ఫిలిం జెంటిల్ మ్యాన్ తోనే ఈ ట్రేడ్ మార్క్ స్టార్ట్ చేసుకున్నారు. శంకర్ ఈ సినిమాలో చిగుబుకు రైలే సాంగ్ లో శంకర్ యూజ్ చేసిన యానిమేషన్ ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. కానీ శంకర్ అప్పుడే యూజ్ చేశాడు. ప్రభుదేవ సాంగ్ లో డాన్స్ కూడా ఎరగదీస్తాడు. డెబ్యూట్ మూవీ కాబట్టి చిన్న శాంపుల్ ఇచ్చాడు జనాలకి. నెక్స్ట్ మూవీ ప్రేమికుడిలో ముక్కాల సాంగ్ లెవెల్ పెంచేశాడు. 1994 లో ఆ ఐడియా అసలు ఎట్టా వచ్చిందో ఆయనకి. జస్ట్ ఒక డ్రెస్ డాన్స్ చేస్తుంటే ఆ సాంగ్ ని చూడడానికి 3-4 times సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుదేవ లాంటి డాన్సర్ ని ఇచ్చి ఒక తోప్ సాంగ్ ఇస్తే తను ఏం చేస్తాడో చూపించాడు ఈ సాంగ్ తోని. అంతేకాకుండా భారతీయుడిలో పచ్చని చిలుకల సాంగ్ లో ఇద్దరు కమల్ హాసన్లు కలిసి కనిపిస్తుంటే మ్యాజిక్ లా ఉండే. ఒక షాట్ లో అయితే రిఫ్లెక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి. మిర్రర్ లో ఇక మాయమ్మ చంద్ర సాంగ్ లో హీరో వానిష్ అయిపోయి మళ్ళీ లయన్ లాగా మారిపోతాడు. ఆ గ్రాఫిక్స్ ఇప్పటికీ క్లియర్ గానే ఉంటాయి. ఐ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ సాంగ్స్ చూసాకైతే అందరూ బడ్జెట్ అంతా సాంగ్స్ మీద పెట్టేస్తున్నాడు అన్నారు. అసలు ఎందుకు స్పెండ్ చేస్తాడు అనేది జీన్స్ సినిమా తర్వాత ఎక్కడో చెప్పారు ఆయన. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంలో టికెట్ ప్రైస్ రేంజ్ లో ఉండేదంట. అప్పుడే ఆయన 7 వండర్స్ అన్ని పువ్వుల్లో దాగున్న సాంగ్ లో చూపించిన దానికి మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. టికెట్ కి పెట్టిన మనీ కంటే ఎక్కువ విజువల్ ట్రీట్ ఉండడం వల్ల. అసలు 7 వండర్స్ ఎందుకు చూపించారంటే శంకర్ ఇలా అన్నారు. నార్మల్ గా హీరో ఇండియాలో ఉంటాడు కాబట్టి డ్రీమ్ సాంగ్ ఫారెన్ లో ఉంటుంది. కానీ జీన్స్ లో హీరో ఉండేది ఫారెన్ లో. సో ఇంకా ఎక్కడ చూపిస్తారు అని అన్నాడంట. మోషన్ క్యాప్చర్ అనే టెక్నిక్ ని శంకర్ జూకి ముందే మనకు చూపించాడు. ఒక్క ఐశ్వర్య రాయ్కే అబ్బాయిలు ఆగమవుతారు. ఇలా ఇద్దరు ఉంటే ఏమైపోతారుగా. అంతేకాకుండా ఇంకా కొన్ని విఎఫ్ఎక్స్ ఉంటాయి. అసలు ఎలా చేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటారు అప్పుడు జనాలు. ఇక ఆ స్కెల్టన్ డాన్స్ చేయడం మ్యాడ్. ఒకే ఒక్కటి సినిమాలో మగధీర సాంగ్ స్నేక్ అండ్ లాడర్ థీమ్ లో ఉంటుంది. హీరోయిన్ డ్రెస్ కూడా చాలా యూనిక్ గా సన్ ఫ్లవర్స్ తో ఉంటుంది. ఈ సాంగ్ లో అయితే స్నేక్స్ ని చాలా వేస్ లో యూజ్ చేశారు స్టోరీ చెప్పడానికి. లాస్ట్ లో వచ్చే స్నేక్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దాని మీద గవర్నమెంట్ జాబ్ అని ఉంటుంది. సినిమాలో హీరోకి ఉంటే ఒక అబ్స్టాకిల్ అది. ఆ స్నేక్ వచ్చి హీరోని మింగేస్తుంది. అసలు ఎట్టా వస్తాయి స్వామి ఈ ఐడియాలు. ఇదే అనుకుంటే బాయ్స్ సినిమాలో డైరెక్ట్ 3D క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఒక సాంగ్ కోసం. అంతేకాదు 63 కెమెరా యూనిట్స్ యూజ్ చేసి టైమ్లెస్ ఎఫెక్ట్ క్రియేట్ చేశాడు. ఆలే ఆలే సాంగ్ లో ఈ సాంగ్ ని ఫీల్ అవ్వడానికి అది కూడా ఒక రీజన్. అంతేకాదు బూమ్ బూమ్ సాంగ్ లో ఫ్రెండ్స్ అందరూ మెటల్ బాడీస్ గా మారి డాన్స్ చేస్తారు. ఏమన్నా క్రియేటివిటీయా. తర్వాత వచ్చిన అపరిచితుడిలో సాంగ్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే ఆ సాంగ్స్ మూవీ చిన్నప్పుడు మనం మీద చూపించిన ఇంపాక్ట్ అలాంటిది. శివాజీ సినిమాలో స్టైల్ సాంగ్ లో రజనీ సార్ శ్రేయ కంటే ఫేర్ గా మేకప్ ఆర్ కలర్ కరెక్షన్ అనుకున్నాం మనమంతా. కానీ కాదు, అది డిజిటల్ స్కిన్ గ్రాఫిటింగ్. అంటే ఏంటంటే ఫస్ట్ రజనీ సార్ మూమెంట్ అన్ని క్యాప్చర్ చేసి మళ్ళీ ఫేర్ ఉన్న ఒక పర్సన్ ని మళ్ళీ అదే మూమెంట్స్ చేపించి ఆ స్కిన్ టెక్స్చర్ ని రజనీ సార్ ఫుటేజ్ కి డిజిటల్ గ్రాఫిటింగ్ చేశారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఇలా ఎవరూ చేయలేదంట. 6 minutes సాంగ్ కోసం 1 year 25 CGI ఆర్టిస్ట్ వర్క్ చేశారంట. ఇప్పటికీ అసలు ఎట్లా చేశారనిపిస్తుంది. రోబో సినిమాలో కూడా అంతా అసలు ఎట్లా చేశారనిపిస్తుంది. అందుకే ఏమో శంకర్ సినిమాకి చాలా టైం పడుతుంది. ఐలో సాంగ్స్ లో ఉన్న విజువల్స్ తోని ప్రమోట్ చేసుకున్నారు. అందరూ ఆ సాంగ్స్ చూసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. పరేషాన్ అయ్యా సాంగ్ లో ఉండే డీటెయిల్స్ అయితే మ్యాడ్ అంతే. బాయ్స్ అందరి ఎమోషన్స్ ని లిటరల్ గా చూపించాడు. ఇప్పుడు వచ్చే భారతీయుడు 2లో క్యాలెండర్ సాంగ్ లో అంత గ్రాండ్స్ విజువల్స్ ఉంటాయి అనుకుంటా. సినిమా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి.